వెల్కమ్ టు టీజీ5 స్పీడ్ న్యూస్. ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ బాధితులకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఘటన వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలంలో విచారణ ప్రారంభించాయి. పేలుడు వెనుక ఉన్న కుట్ర, ఉద్దేశం, ఉపయోగించిన పేలుడు పదార్థాలపై అధికారులు వివరంగా పరిశీలిస్తున్నారు. आज पूरा देश उनके साथ खड़ा है. मैं कल रात भर ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఘోర పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికారిక సమాచారం. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రతను భంగం కలిగించే ఏ ప్రయత్నాన్ని సహించమని ఆయన హెచ్చరించారు. దాడి వెనుక ఉన్న కుట్రపై దర్యాప్తు సంస్థలు వేగంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. I pray to God to grant His strength and solace to the bereaved families in this hour of deep grief. From this platform, I wish to assure my citizens that the country's leading investigative agencies are ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో ముందడుగు వేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం రాష్ట్ర వ్యాప్తంగా 50 పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలకమని చంద్రబాబు నాయుడు తెలిపారు. 329 ఎకరాల విస్తీర్ణంలో 15 పారిశ్రామిక పార్కులు ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ పార్కుల ద్వారా వేలాది యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. అన్ని పనులు రాబోయే 10 సంవత్సరాల్లో చేసే శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు 50 ఎంఎస్ఎంఈ పార్కులు, కొన్ని ఇనాగరేషన్లు 87 ప్లేసుల్లో చేశాం. ఇంత మునిపై 55 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించాం. ఇంకొక 70 చేయాలి. జనవరికంతా కూడా 70 కూడా పూర్తవుతాయి. అంటే 175. ప్రముఖ కవయిత్రి, జానపద కళాకారులు అందశ్రీకు ఘట్కేసర్లో తుది వీడ్కోలు పలికారు. అంతిమయాత్రకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు, సినీ కళాకారులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలుగు భాష, జానపద సాహిత్యానికి అందశ్రీ చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు నాయకులు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఘట్కేసర్ చేరుకొని కాసేపట్లో అంతిమయాత్రలో పాల్గొని పుష్పాంజలి అర్పించనున్నారు. హలో, జోహార్ అందశ్రీ అన్న గారికి, జోహార్ 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 తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి, జోహార్ 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 తెలంగాణ గీత రచయిత అందశ్రీ అన్న గారికి, జోహార్ జోహార్ అమర్ రహే డాక్టర్ ప్రజా కవి అందశ్రీ అన్న గారికి, జోహార్ 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 అందశ్రీ అన్న గారికి, జోహార్ జోహార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి 45 నిమిషాలకే 70 నుంచి 100 ఓట్లు వేయడం ఉత్సాహపూరితంగా ఉందని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించానని చెప్పారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరు చురుగ్గా పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు బాగున్నాయని, పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన అభినందించారు. కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ విత్ ఇన్ 40 minutes.
నాకు తెలిసి 63%, 62-63% జరిగే అవకాశాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లలో ఉత్సాహం కొనసాగుతోంది. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా తన ఓటు హక్కు వినియోగించారు. షేక్పేట డివిజన్లోని పోలింగ్ స్టేషన్ 28 వద్ద క్యూ లైన్లో సాధారణ ఓటర్లతో కలిసి నిలబడి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ఓటు విలువైనదని రాజమౌళి తెలిపారు. భార్య రామ రాజమౌళి కూడా ఆయనతో పాటు ఓటు హక్కు వినియోగించారు.